దేశ సమైక్యత కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత దేశభక్తుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ గుంటూరు జిల్లా కౌలు రైతు విభాగం కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు అన్నారు. రూరల్ మండలం గ్రామం నందివెలుగులోని మేడా సెంటర్లో సోమవారం బీజేపీ గుంటూరు జిల్లా కౌలు రైతు విభాగం కన్వీనర్ తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని నిర్వహించారు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండవు అనే అంచెలంచెల సంకల్పంతో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శాఖమూరి శంకర్రావు, బి కోటయ్య, టి సరోజిని, ధూళిపాళ్ల బాపయ్య, డి వెంకటరామయ్య, డి అంజయ్య, పి వెంకటేశ్వరరావు, టి సాంబయ్య, కె రామస్వామి, డి రామగోపాల్, బి గోపి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు శ్రీ శాఖమూరి శంకరరావు గారు, ఎన్డీఏ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, మరి బజార్ కోటయ్య గారు, మరి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్.